హలో గాయ్స్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. నేను డైలీ మీకు ఎంబ్రాయిడరీ స్టిచెస్ అనేవి ఎలాగ వేసుకోవాలనేది నేర్పించాను కదా. సో ఇప్పుడు అంటే కొంతవరకు స్టిచెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇంకా స్టిచెస్ చాలా టైప్సే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని స్టిచెస్ యూస్ చేసుకొని ఒక డిజైన్ ఎలా చేసుకోవాలనేది నేను నేర్పించడానికైతే ఈరోజు వచ్చేసాను. నేనైతే దీనికోసం చాలా ఆలోచించాను. ఏం డిజైన్ చేద్దాము, లేదా డ్రెస్ మీద డిజైన్ చేద్దామా, ఆర్ ఇంకెలా చూపిద్దాం అనేసి ఆలోచించాను. నాకు రీసెంట్గా అయితే ఒక ఐడియా వచ్చింది. అంటే మా అక్క వాళ్ళ బాబు కోసం ఒక గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఏమన్నా కొనేసి ఇచ్చినట్టే ఉంటుంది. సో మనం మన చేత్తో కొంచెం టైం కేటాయించి వాళ్ళ కోసము కొంచెం స్పెషల్గా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారనమాట. అంటే నా కోసం ఇంత కష్టపడి చేశారు గిఫ్ట్ అన్నట్టు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, మనకి కూడా స్పెషల్గా అనిపిస్తుంది. సో నేను బాబు పేరు అనేది చేద్దాం అనుకున్నాను గిఫ్ట్. సో నేమ్ అంతా ఎందుకు ఒక లెటర్తో చక్కగా చేద్దామని చెప్పి నేను లెటర్ తీసుకున్నా. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే వాడి నేమ్ ఏతోనే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, నేను స్టిచెస్ అనేవి ఇప్పటివరకు నేర్పించా కదా, ఇప్పుడు లెటర్ సిరీస్ చేద్దామని. సో వాడి కోసం గిఫ్ట్ చేద్దాం అనుకునేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. సో నేను ఇప్పుడు లెటర్ సిరీస్ అనేది చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ కదా, సో ఏతో స్టార్ట్ చేశాను. బాబు నేమ్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే స్టిచెస్ అనేవి ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ స్టిచెస్ యూస్ చేశాను. మ్యాక్సిమం మొత్తం డిజైన్ మొత్తం నేను బ్యాక్ స్టిచ్తోనే కంప్లీట్ చేశాను. కింద లీవ్స్ అండ్ ఫ్లవర్ అనేది డిఫరెంట్ స్టిచ్ యూస్ చేశాను. నేను ఇక్కడ డిజైన్ చేస్తున్నది బాబు కోసం కదా, సో నేను బాబు ఇమేజ్ అయితే డ్రా చేసుకున్నాను. మీరు ఇంకేదైనా అకేషన్కి కానీ, లేదా పాప కోసం కానీ, ఇలాగా ఉంటారు కదా కపుల్ కోసమైనా, అక్కడ మోటివ్ అనేది మీరు మార్చుకోవచ్చు. అది మోటివ్ అదే ఇమేజ్ నేను బాబు ఇమేజ్ వేసాను కదా, మీరు ఇంకేమైనా ఇమేజ్ అక్కడ మార్చుకోవచ్చు. ఇంకా నేను సింపుల్గా అవుట్లైన్ వచ్చేసి రౌండ్గా ఒక లైన్ ఇచ్చేసాను, కింద లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టేసాను సింపుల్గా. ఇక్కడ వెడ్డింగ్ థీమ్ ఉంటుంది, బర్త్డే థీమ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అకేషన్స్. ఈ అకేషన్కి సెట్ అయ్యేలా అకేషన్ వేసుకోవచ్చు, మనం క్యాలెండర్ తీసుకోవచ్చు అలాగా. నేను ఇక్కడ చాలా సింపుల్గా తీసుకున్నా. ఒక బేబీ బాయ్ ఇమేజ్ వేసుకున్నాను. నెక్స్ట్ వాడి నేమ్ వేసుకున్నా, అంటే నేమ్లో ఆల్ఫాబెట్ ఫస్ట్ వచ్చేది వేసుకున్నాను. నెక్స్ట్ లీవ్స్ అండ్ ఫ్లవర్, అంతే. చాలా సింపుల్గా చేస్తాను. ఇది నేను మా సిస్టర్కి కూడా ఏం చెప్పలేదు, ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా చేస్తున్నాను. ఈ వీడియో తనకి, అంటే ఇప్పుడు నేను తనకి షేర్ కూడా చేయను, తను చూసి ఇంప్రెస్ అవుతుంది అనమాట. తనకు చెప్పకుండా చేస్తున్నాను కాబట్టి. అంటే బాబు ఇంకా పెద్ద బాబు ఏం కాదు, చాలా చిన్న బాబు. సో వాళ్ళ అమ్మాయి కదా ఇంప్రెస్ అవుతుంది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి కస్టమైజేషన్ అన్నట్టుంది కదా. సో ఇలాంటి గిఫ్ట్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే సేమ్ మన యూట్యూబ్ ఐడి ఉంది కదా, అదే ఐడితో ఇన్స్టాలో మనకు ఒక ఛానల్ కూడా ఉంది, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను కస్టమైజేషన్ కూడా చేసిస్తాను. బీ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అందులో మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను లీఫ్కి వచ్చేసి ఒక స్టిచ్ యూస్ చేశాను. మీకు ఎవరికైనా తెలుసుంటే వెంటనే కామెంట్ చేయండి, తెలియకపోతే చూడండి. ఇది వచ్చేసి నేను ఫిష్ బోన్ స్టిచ్ యూస్ చేశాను అనమాట లీఫ్కి.
ఇది ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట లీఫ్ స్టిచ్ చేయడానికి. సో నేను ఇది యూజ్ చేసుకున్నా ఇక్కడ. ఫ్లవర్ కోసం అని చెప్పి స్పైడర్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ, స్టార్ షేప్లో స్పైడర్ లాగా. ఈ స్టిచ్ నేను వీడియోలో చూపించలేదండి డీటెయిలింగ్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇది ఓవెన్ రోజ్ అనమాట. ఆల్టర్నేట్గా దారాన్ని చుట్టూ సర్కిల్స్ తీసుకోవడమే. నాకు ఈ యొక్క డిజైన్ మొత్తం మేకింగ్ చేయడానికి 1 అవర్ టైం పట్టిందండి. అంటే నేను వీడియో షూట్ చేస్తూ చేశాను కాబట్టి. మీరు అయితే పాస్ట్లో పెట్టిన వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే చేసేయచ్చు 1/2 అవర్లో. నేను చాలా స్లోగా డీటెయిలింగ్గా చూపిస్తూ చేసుకున్నాను కాబట్టి నాకు 1 అవర్ టైం అయితే పట్టేసింది. మన ఛానల్లో వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు చేయాల్సిందంతా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేదంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళు ఇలాంటి గిఫ్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అంటే కస్టమైజ్డ్ గిఫ్ట్స్కి వాటికి అనుకునే వాళ్ళు షేర్ చేయండి వాళ్ళకి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క ఫోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట నోటిఫికేషన్ కింద. సో అప్పుడు మీరు ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ బ్యాక్ స్టిచ్ వేసుకున్నాను కదా, దానికనమాట దారాన్ని అది మనకి కట్ పీసెస్లా కనిపిస్తుంది. సో నేను దారం తీసుకొని దానికి చుట్టూతా చుట్టేసుకున్నాను అనమాట. వీడియోలో మీకు డీటెయిల్గా కనిపించి ఉంటుంది. అలా చేసుకుంటే మనకి స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంతకీ నేను మా బాబు పేరు చెప్పలేదు కదా, ఏతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కానీ బాబు పేరు అభినవ్.